హాయ్ అండి. వెల్కమ్ టు సత్సాయి హిందీ డిఎస్సి విజయనగరం. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మొన్న మనం 12వ తేదీన టెట్ ఎగ్జాము రాసాం. మరి ఆ ఎగ్జామ్లో మనము ఎంత స్కోర్ చేస్తాము అనేది, అంటే గతంలో ఉండే స్కోర్ కన్నా మనకు పెరుగుతుందా లేదా తగ్గుతుందా అనేది పక్కన పెడితే, ఇప్పుడు మనందరి ముందు ఉన్నటువంటి టార్గెట్ ఏంటి అంటే డిఎస్సి అమ్మ. అయితే మొన్న జరిగినటువంటి టెట్ ఎగ్జామ్లో మన స్టూడెంట్స్ అందరూ కూడా చాలా చక్కగా రాశామని మనకు తెలియజేస్తున్నారు. అయితే ఆ ఎగ్జామ్లో మార్కులు పెరుగుతాయా లేదా అనేది పక్కన పెడితే, ఒకవేళ పెరిగాయనుకోండి, మన మన గతంలో ఉండే మన స్కోర్ కన్నా ఎక్కువ స్కోర్ వచ్చాయనుకోండి, అది మనకి బోనస్తో సమానం. ఒకవేళ తగ్గాయనుకోండి, ఏదైనా కారణం చేతన సరిగా పేపర్ ప్రజెంటేషన్ అనేది సరిగా చేయకపోవడం వల్ల, లేకపోతే ఇంకేదైనా కారణం వల్ల మనకి టెట్ స్కోర్ పెరగలేదనుకోండి, అది మన డిఎస్సికి ఒక ప్రిపరేషన్గా మనం తీసుకోవాలమ్మా. ఆల్రెడీ డిఎస్సికి ముందుగుండానే మనం ఒకసారి రివిజన్ చేస్తున్నాము అన్నట్టుగా మనం తీసుకోవాలి. మరి అలా కాకుండా టెట్ ఎగ్జామ్లో నేను చాలా తప్పులు చేశాను, మరి చాలా తెలిసిన బిట్లనే తప్పు పెట్టుకొచ్చాను అని వాటిని ఆలోచిస్తూ మన టైంని వృధా చేసుకోకుండా మన ముందున్నటువంటి టార్గెట్ని రీచ్ అవ్వడం కోసం మనం ప్రయత్నం చేయాలి. అయితే ఒకవేళ టెట్లో ఒకటో రెండో బిట్లు మనం తప్పు చేసామనుకోండి, మరి ఆ బిట్స్ని డిఎస్సిలో కవర్ చేసుకున్నట్టుగా, అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ టెట్లో ఒక బిట్ మనం తప్పు చేసామనంటే డిఎస్సిలో 2 మార్కులు పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేసినట్లయితే ఆటోమేటిక్గా మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుందమ్మా. కాబట్టి అయిపోయిన దాని గురించి ఆలోచించకుండా ఇప్పుడు జరగబోయే దాని గురించి మనం ఫోకస్డ్గా ఉంటే మనం సక్సెస్ని ఈజీగా సాధించవచ్చు. అయితే అదే విషయం మీద ఈరోజు మనం డిఎస్సి ఎంత టైం ఉంది, డిఎస్సికి ఎప్పటి నుండి ప్రిపరేషన్ మొదలు పెట్టాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, నెక్స్ట్ డిఎస్సిలో మనం ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే సక్సెస్కి మనం చేరువలో ఉంటాము లేదా సక్సెస్ని సాధిస్తాము అనేది మనం పూర్తిగా అన్ని వివరాలతో మనం ఇక్కడ డిస్కస్ చేద్దామా. అయితే డిఎస్సికి మనకి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అయితే మనకి అక్టోబర్ 15న మనకి డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారని మనకి చెప్పున్నారు, ప్రభుత్వం వాళ్ళు చెప్పున్నారు. అయితే అక్టోబర్ 15 నాటికంటే ఈరోజు మనకి ఆగస్టు 15 నుండి అక్టోబర్ 15 నాటికి 2 మంత్స్ ఉందమ్మా. 2 మంత్స్ ఉంది. ఇంకా మనకు టైం, మన చేతిలో 2 మంత్స్ టైం ఉంది. మరి ఇక్కడ నుండి ఒకవేళ అక్టోబర్ 15ని నోటిఫికేషన్ ఇచ్చినట్లయితే డిసెంబర్ 15న మన డిసెంబర్లో ఎగ్జాము కండక్ట్ చేసినట్లయితే డిసెంబర్ 15 నుండి స్టార్ట్ అవుతుంది. అంటే అక్కడికి ఒక 2 మంత్స్ ఉందమ్మా. 2 మంత్స్ మొత్తం 4 మంత్స్ మన టైము మన చేతిలో ఉంది. 4 మంత్స్ టైము మన చేతిలో ఉంది. మరి ఈ 4 మంత్స్ని ఏ విధంగా ప్లాన్ చేసుకుంటూ డిఎస్సికి ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టాలనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. అయితే 4 నెలల సమయంలో ఆల్రెడీ మీరు టెట్ కోసం చదివి ఉన్నారు కాబట్టి ఇంకా 4 నెలల సమయం అనేది అంతా రివిజన్ కోసమే ఉపయోగించాలి. అయితే మొదటి 2 నెలలు 2 మంత్స్ ఏదైతే ఉందో, మరి ఈ 2 మంత్స్ కాలంలో ఏం చదువుకోవాలి, తర్వాత 2 మంత్స్ కాలంలో మనం ఏది ప్లాన్ చేసుకొని చదువుకుంటే బాగుంటుంది అనేది మనం మాట్లాడుకుందామా. అయితే చాలామంది ఎలా అనుకుంటారంటే డిఎస్సి నోటిఫికేషన్ రాని వచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్లో మన పోస్టులు ఎన్ని ఉంటాయి, మన కేటగిరీకి ఎన్ని ఉంటాయి,
అనేది ఎక్కువగా మన వాళ్ళు ఆలోచిస్తుంటారు. మరి మొన్న జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన విధంగా పోస్టులు 72 పోస్టులు మన హిందీకి సంబంధించి ప్రకటించడం జరిగింది. ఆ పోస్టులు డిఎస్సి నోటిఫికేషన్ నాటికి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి నోటిఫికేషన్ ఇచ్చేటప్పటికి ఆ పోస్టుల సంఖ్య కానీ పెరిగిందనుకోండి, అప్పటి వరకు మనం ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టకుండా ఉంటే మన పరిస్థితి ఏంటి? మరి నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుండి మనకి ఇచ్చిన టైం ఎంత ఉంటుంది అంటే మ్యాక్సిమం 45 to 50 డేసే టైం ఇస్తున్నారు. మరి ఆ 45-50 రోజుల్లో మనకున్నటువంటి వ్యాస్ట్ సిలబస్ని ఏ విధంగా కనీసం రివిజన్ చేయాలి? రివిజన్ ఒక్కసారైనా మనం చేసుకోగలగాలి. మరి అప్పుడు కనీసం సబ్జెక్ట్ మీద అవగాహన పెంచుకోవడానికే ఆ 45-50 రోజుల సమయం అనేది పోతుందమ్మా. కాబట్టి మరి ప్లానింగ్ అనేది ఎప్పుడు కూడా అడ్వాన్స్డ్గానే ఉండాలి. అప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తే నేను బుక్స్ తీస్తాను, చదువుకుంటాను, లేదు అప్పుడే చూసుకొని పోస్టులు ఎన్ని ఉన్నాయనేది చూసుకొని నేను ప్రిపరేషన్ మొదలు పెడతాను అనుకున్న వాళ్ళు మరి జాబ్ కోసం ఆశ వదులుకోవాల్సిందే. కాబట్టి పోస్టులు ఎన్ని ఉంటాయా లేదా అనేది పక్కన పెడితే మనకి ఓపెన్లో ఒకటున్నా లేదా 2 పోస్టులున్నా ఒకటున్నా నాదే అన్న ఉద్దేశంతో మనం చదువుకోవాలి. నిజంగా నీకు ఉద్యోగం కావాలి అని అంటే. మరి అలా కాకుండా ఏదో రాస్తాను సార్, వస్తే వచ్చింది లేకపోతే లేదు అనుకుంటే మరి పోస్టులతో మీకు సంబంధం లేదు. కాబట్టి ఒక్క పోస్ట్ ఉన్నా నాదే, నేను ఉద్యోగం నాకు అవసరం, ఉద్యోగం ఎలాగైనా సంపాదించాలి, మరి గవర్నమెంట్ సర్వీస్లో నేను ఉద్యోగాన్ని తీసుకోవాలి అన్న పట్టుదల లేదంటే ఆ టార్గెట్ అనేది గట్టిగా ఉంటే ఒక్క పోస్ట్ ఉన్నా నువ్వు ఎగ్జామ్ రాస్తావు, 2 పోస్టులున్నా ఎగ్జామ్ రాస్తావు, లేదా 100 పోస్టులున్నా ఎగ్జామ్ రాస్తావు. కాబట్టి మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని మన ప్రిపరేషన్ అనేది ఈరోజే మొదలు పెట్టండి. ఈరోజే మొదలు పెట్టాలమ్మా. ఎప్పుడో మొదలు పెడతాం, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మొదలు పెడతాం, లేదా పోస్టులని చూసి మొదలు పెట్టుకుంటా అంటే అది చాలా రాంగ్ కాన్సెప్ట్ అమ్మా. కాబట్టి అలాంటి ఆలోచనలు ఉండి ఉద్యోగం కావాలి అన్న కోరికుండి మరి అలాంటి ఆలోచనలు ఏమన్నా ఉన్నట్లయితే వాటిని పక్కకు పెట్టండి, వాటిని తీసేయండి మైండ్లోంచి. మరి ఈ రోజు నుండే ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టండి. అయితే మరి డిఎస్సికి మనకి మొత్తం 4 నెలలు ఉందమ్మా. 4 మంత్స్ టైం ఉంది. ఈ 4 మంత్స్ టైంలో మనం చదవాల్సినటువంటి సబ్జెక్ట్స్ ఏంటి అంటే, ఒకటి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, ఇది 5 మార్క్స్కి ఇస్తాడు. నెక్స్ట్ అలాగే జీకే కరెంట్ అఫైర్సు మరి 10 మార్క్స్కి ఇస్తాడు, అంటే 20 బిట్లు ఇస్తాడు. నెక్స్ట్ అలాగే పెర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, మరి అది ఏంటి అంటే 5 మార్కులకి 10 బిట్లు ఇస్తాడమ్మా. అంటే మొత్తం 20 మార్కులకి సంబంధించి మనము మనకి సంబంధం లేనటువంటి సబ్జెక్ట్ని మనం చదువుతున్నాం. మనకి సంబంధం లేనటువంటి సబ్జెక్టు ఎందుకంటే జీకే కరెంట్ అఫైర్స్, పిఈ, నెక్స్ట్ అలాగే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అనేది 5 మార్క్స్. ఈ మొత్తం 20 మార్కులు మనకి సంబంధం లేనటువంటి మార్కులు. ఇకపోతే మనకి తెలిసిన సబ్జెక్టు, మనకి వచ్చిన సబ్జెక్టు, మనకి మన బౌండరీలో ఉండేటువంటి సబ్జెక్ట్ ఏంటి అంటే, ఒకటి సాహిత్యం, రెండవది వ్యాకరణ్, మూడవది పాఠ్యపుస్తక్, నాలుగవది భాషా శిక్షణ. అయితే ఇందులో లిటరేచర్కి సంబంధించి, నెక్స్ట్ అలాగే వ్యాకరణానికి సంబంధించి, పాఠ్యపుస్తక అంటే కంటెంట్కి సంబంధించి 40 బిట్లు వస్తాయమ్మా. అంటే 40 మార్కులకు వస్తుంది, అంటే 80 బిట్లు వస్తాయమ్మా. నెక్స్ట్ భాషా శిక్షణకు సంబంధించి 40 బిట్లు వస్తాయి, అంటే 20 మార్కులకి. అంటే మన సబ్జెక్టు, మనకి తెలిసిన సబ్జెక్టు, మన సబ్జెక్టు ఎన్ని మార్కులకు వస్తుందమ్మా? 60 మార్కులకు వస్తుంది. కాబట్టి తక్షణమే మనం చేయాల్సినటువంటి పని ఏంటి అంటే, మొదటి 2 మంత్స్, మొదటి 2 నెలలు అంటే రేపటి నుండి మనం ప్రిపరేషన్ అనేది మొదలు పెడితే
సెప్టెంబరు 15 అలాగే అక్టోబర్ 15 అంటే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన నాటికి మన సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని ఉండాలి. మన సిలబస్ని 60 మార్కులకు సంబంధించినటువంటి సిలబస్ని పూర్తి చేసుకొని ఉండాలి ఈ 2 మంత్స్లో. మరి రెండో అంటే తరువాత 3వ నెలలో 4వ నెలలో అంటే మన దగ్గర ఉన్నటువంటి 4 మంత్స్లో నెక్స్ట్ 2 మంత్స్ ఏవైతే ఉందో ఆ 2 మంత్స్లో మన సబ్జెక్ట్ని రివిజన్ చేసుకుంటూ ఈ 20 మార్కులకు సంబంధించినటువంటి చైల్డ్ డెవలప్మెంటు, తర్వాత జీకే కరెంట్ అఫైర్స్, తర్వాత పిఈ అనేవి మనం ఇక్కడ కవర్ చేసుకున్నట్లయితే ఇక్కడ 40 మార్కులవి, ఇక్కడ 20 మార్కులకి మనము ఇది కవర్ చేసుకుంటూ ప్లస్ రివిజన్ క్లాస్ అనేది జరగాలి. అంటే మన 40 మార్కులకి 60 మార్కులకి ఏదైతే ఉందో ఈ 60 మార్కులకు సంబంధించినటువంటి రివిజన్ అనేది మరి అక్కడ జరగాలి. కాబట్టి మొదటి 2 మంత్స్లో మన సబ్జెక్ట్ 60 మార్కులు కంప్లీట్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఓ టైం టేబుల్ ప్రకారం, ఓ ప్లాన్ ప్రకారం మనం 60 మార్కులని పూర్తి చేసుకోవాలమ్మా. మరి ఎట్టి పరిస్థితుల్లోని నోటిఫికేషన్ వచ్చిన నాటికి మన సబ్జెక్ట్ కంప్లీట్ అయిపోవాలి. ఆ తర్వాత 2 మంత్స్లో ఈ 20 మార్కులకు చదువుకుంటూ దీన్ని రివిజన్ చేయాలి. మన 60 మార్కుల సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని రివిజన్ చేసుకున్నట్లయితే మనం చాలా హ్యాపీగా డిఎస్సి అనేది సాధించవచ్చమ్మా. అయితే ఈ ప్రిపరేషన్లో కూడా దేనికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి, దేనికి ఎంత టైం ఇవ్వాలి అనేది చాలామంది ఏం చేస్తుంటారంటే అంటే కొన్ని సబ్జెక్టులని కష్టం అని ఫీల్ అవుతూ ఆ సబ్జెక్ట్ని ఎక్కువగా పట్టుకొని మరి టైం వేస్ట్ చేస్తుంటారు. కాబట్టి ఈ సబ్జెక్ట్స్లో దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, దేన్ని ఏ విధంగా చదవాలి అనేది ఒకసారి మనం చూద్దామా. అయితే మన 60 మార్కులకి మొట్టమొదట మన 60 మార్కులకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ని చూద్దాం. అయితే ఇందులో చూడండి, మనకి ఖచ్చితంగా ఒక బౌండరీలో ఒక ఫ్రేమ్లో ఉండేటువంటి సిలబస్ ఏది అంటే ఫస్ట్ వన్ పాఠ్యపుస్తకమ్మ. పాఠ్యపుస్తకం అంటే టెక్స్ట్ బుక్ కంటెంట్. ఈ టెక్స్ట్ బుక్ కంటెంటు మనకి 6th to 10th, ఇంకా దాటిపోతే ఇంటర్, ఫస్ట్ ఇంటరు అలాగే సెకండ్ ఇంటర్, ఇంటర్మీడియట్ వరకు వెళ్తాడు. అయితే ఇక్కడ మనం చదివేటప్పుడు ఖచ్చితంగా ఈ టెక్స్ట్ బుక్కుల నుంచే మనకు బిట్ ఇస్తాడు. అది ఒక ఫ్రేమ్లో ఉంటుంది, ఒక బౌండరీ ఉంటుంది, దాటి వెళ్ళిపోవడానికి అవకాశం లేదు. కాకపోతే బిట్ అనేది ట్విస్టింగ్ ఇవ్వచ్చేమో కానీ దాన్ని దాటి బయటికి వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి ఈజీగా కంప్లీట్ చేసుకోగలిగింది మనకి ఫస్ట్ పాఠ్యపుస్తకం కంటెంట్. దీన్ని మనం ఒక ఫ్రేమ్లో మనం ఉంటుంది కాబట్టి ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చమ్మా. తర్వాత సెకండ్ ప్రయారిటీ ఏంటి అంటే వ్యాకరణానికి సంబంధించమ్మా మనకు తెలుసు ఎన్ని టాపిక్స్, మహా అయితే ఒక 20 నుండి 22 టాపిక్స్ ఉంటాయి. అన్నింటినీ చిన్న పెద్ద అన్ని టాపిక్స్ వర్ణమాల నుండి తీసుకొని అక్కడ ముహావర్ లేదా లోకోక్తి కహావైతే వాటి వరకు తీసుకున్నట్లయితే అన్నీ కలిపి ఒక 20 లేదా 22 టాపిక్స్ వరకు వస్తాయమ్మా. మహా అయితే 1, 2, 23, 24 టాపిక్స్ అనేవి టాపిక్ వైజ్గా తీసుకున్నట్లయితే మరి ఆ టాపిక్స్ అనేవి కూడా మనకు ఖచ్చితంగా ఆ బౌండరీలోనే ఉంటుంది. అయితే ఈ వ్యాకరణం అనేది కూడా మనం దేన్ని బేస్ చేసుకొని చదువుకోవాలంటే పాఠ్యపుస్తకంలో ఉండేటువంటి వాక్యాలని లేదా పాఠ్యపుస్తకంలో ఉండేటువంటి సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో, పదాలు ఏవైతే ఉన్నాయో వాటిలోనే మనం కవర్ చేస్తూ వ్యాకరణాన్ని చదువుకోవాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుందర్ అనే పదం ఎక్కడైనా వచ్చిందనుకోండి, మరి సుందర్ అనేది సంజ్ఞాన, సర్వనామ, విశేషణమా అని మనం అనుకోవాలి. సుందర్ అనేది మనకి విశేషణమా, సంజ్ఞాన, లేకపోతే క్రియానా ఏంటనేది మనం అనుకోవాలి. అంటే ఇది విశేషణము. ఈ విశేషణంతో భావవాచక సంజ్ఞ ఎలా తయారవుతుంది అని అక్కడే అనుకుంటే వ్యాకరణము ప్లస్
పాఠ్యపుస్తక 2 కూడా ఎట్ ఏ టైము రివిజన్ అవుతుందమ్మా. చాలామంది ఏంటంటే కంటెంట్‌లా చదువుకుంటారు. తరువాత ఏమో వ్యాకరణాల్లో చదువుతారు. అలా కాకుండా రెండింటిని కలిపి మనం చదువుకున్నట్లయితే చాలా ఈజీగా ఇప్పుడు సుందర అనే దానికి తా అనే ప్రత్యయం చేరిస్తే సుందరత అంటే విశేషణ సే బనే హుయే భావవాచక సంజ్ఞ అని చెప్పి అంటాం. కాబట్టి ఆ విధంగా సుందరతలో ప్రత్యయం ఏంటి? తా ప్రత్యయము. మరి ఈ సుందరతలో ప్రత్యయము తా అనేది చేర్చడం వలన తా చేర్చాం, ఇది విశేషణము. విశేషణానికి తా అనే ప్రత్యయం చేర్చాము. విశేషణానికి ఏదైనా ప్రత్యయం చేరిస్తే దాన్ని మనం ఏమంటాం? తద్దిత్ ప్రత్యయ్. క్రియకి చేర్చినట్లయితే కృదంత ప్రత్యయ్, కృత ప్రత్యయ్. కాబట్టి సంజ్ఞా సర్వనాం విశేషణానికి ప్రత్యయం చేరిస్తే అది తద్దిత్ ప్రత్యయ అని, అలాగే క్రియకి ఏదైనా చేర్చినట్లయితే ప్రత్యయం చేర్చినట్లయితే దాన్ని మనం కృత ప్రత్యయ అని అంటాం. కాబట్టి ఆ విధంగా మనం అక్కడే అన్ని రకాలుగా మనం చదువుకోగలగాలమ్మా. కొంచెం లేట్ అయినా పాఠ్యపుస్తకంలో క్లియర్గా ప్రతి పదాన్ని మీరు ఏం పదము, ఆ సెంటెన్స్, ఆ వాక్యము ఇప్పుడు అది వర్తమాన కాలంలో ఉందా, భూతకాలంలో ఉందా, లేదా భవిష్యత్ కాలంలో ఉందా, అది సరళ వాక్య లేదా మిశ్రిత వాక్య లేకపోతే సంయుక్త వాక్య, మరి ఆ మధ్యలో కలపడానికి 2 వాక్యాలను కలపడానికి ఉపయోగించేటువంటి సముచ్చయ బోధక ఏంటి, కంజంక్షన్ ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే అక్కడే మొత్తం అంతా కూడా మనకి రివిజన్ అయిపోతుందమ్మా వ్యాకరణ. సింపుల్ అమ్మా. ఇప్పుడు 6th క్లాస్ టెక్స్ట్ బుక్లోని ఫస్ట్ పాఠము, 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ సన్నద్ధత కార్యక్రమంలో ఆమ్ అనేటువంటి ఆమ్, అనార్ అనే పదాలు పరిచయం చేశాడు. ఆ ఆమ్ అనే దాన్ని పట్టుకొని వాడు తత్సమ రూపం అడిగాడు మొన్న టెట్లో. ఆమ్ అని అడిగాడు. ఆమ్కి తత్సమ రూపం ఏంటన్నాడు. అయితే అందరికీ తెలుసు, కాకపోతే ఇక్కడ ఆప్షన్లో 2 ఆప్షన్స్ ఎట్లా పోతే మనకి 2 ఆప్షన్సే ఇబ్బంది పడతాయమ్మా. ఆమ్ర్, నెక్స్ట్ రెండో ఆప్షన్లో ఆమ్రే అని ఇచ్చాడు. అయితే 2 ఆప్షన్స్ ఎలాగా పోతాయి మనకి, ఎటు వచ్చి ఇక్కడ మనకి క్లారిఫికేషన్ లేకపోవడం వల్ల, క్లారిటీ లేకపోవడం వల్ల ఆమ్రే అంటే మనం ఏం చెప్తాం? తత్సమ శబ్దాలన్నింటికీ కూడా తత్సమ శబ్దాలకి రీకి మాత్ర అనేది తత్సమ శబ్దాలు అంటే సంస్కృత పదాలకి వాడుతాము. రీకి మాత్ర అనేది సంస్కృత శబ్దాల్లో వాడుతామని మనం తెలుసుకుంటాం. కానీ ఇక్కడ సంయుక్తాక్షరాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తత్సమ శబ్దాలని సంస్కృత పదాలని మనకు తెలియదు. కాబట్టి ఈ రెండింటిలో ఏది పెట్టాలనేది తెలియక కన్ఫ్యూజన్లు ఇది పెట్టుకొచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారమ్మా. కాబట్టి ఆ విధమైనటువంటి తప్పులు, చిన్న చిన్న తప్పులు అనేవి చేయకుండా ఉండాలంటే మనం పాఠ్యపుస్తకం కంటెంట్ చదివేటప్పుడే గ్రామర్ చదువుకోవాలమ్మా. ఓకేనా? ఇది ఇక్కడ క్లియర్. ఇకపోతే నెక్స్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి? నెక్స్ట్ ప్రయారిటీ మనం చదవాల్సింది, మనకి డిసైడ్ చేసేది డిఎస్సిలో డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే భాషా శిక్షణమ్మ. మనకి 40 క్వశ్చన్స్ వస్తాయి. 40 క్వశ్చన్స్ వస్తాయి, 20 మార్కులకు ఉంటాయి. 40 క్వశ్చన్స్కి మనం ఇంచుమించుగా మన టెక్స్ట్ బుక్లో బాహ్యయోగ్యందర్జిత్ అలాగే సఫల కళా శిక్షణ ఈ రెండింటిలోంచి మనం కొన్ని టాపిక్స్ని, అంటే సఫల కళా శిక్షణలో కొన్ని టాపిక్స్ని అలాగే బాహ్యయోగ్యందర్జిత్తులు ఉండేటువంటి అన్ని టాపిక్స్ని మనం చదువుకుంటే ఇంచుమించుగా ఒక 50 టాపిక్స్ వరకు ఉంటాయమ్మా. 50 టాపిక్స్ వరకు మనకు ఉంటాయి. మరి ఈ 50 టాపిక్స్ని వాడు టచ్ చేసినట్లయితే ఒక్కొక్క టాపిక్ నుండి ఒక్కొక్క బిట్ ఇచ్చుకొని వెళ్ళినా వాడికి ఈజీగా 40 బిట్లు తయారవుతాయమ్మ. కాబట్టి దీన్ని భాషా శిక్షణ అనేది మనకి ఖచ్చితంగా ఇన్ని టాపిక్స్ నుంచే వస్తాయి అని మనకు తెలుసు. ఇన్ని టాపిక్స్ నుండే వస్తాయని మనకు తెలుసు. కాబట్టి ఇది ఒక ఫ్రేమ్లో ఉండేటువంటి సిలబస్, ఇందులోంచే ఇస్తాడు, ఇవి దాటి వెళ్ళాడు. మొన్న మన ఆల్రెడీ టెట్లో వచ్చినటువంటి భాషా శిక్షణ అనే బిట్స్ని మనం ఎనాలిసిస్ చేసాం. అందులో చూడండి, ఎక్కడా కూడా డైరెక్ట్గానే ఇచ్చాడు తప్ప ఎక్కడ అప్లికేషన్ మెథడ్ అనేది ఇవ్వలేదు.
మరి డైరెక్ట్గా ఇస్తేనే కొన్ని బిట్లు తప్పు చేశామని మన వాళ్ళు కొంతమంది చాలామంది స్టూడెంట్స్ అంటుంటే, అది భాషా శిక్షణ అనేది ఎలా ఉంటుందంటే అంతా వచ్చినట్టుగా ఉంటుందమ్మా. కానీ కిందన ఆప్షన్లు చూసేటప్పటికి కన్ఫ్యూజన్కి లోనయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి భాషా శిక్షణ అనేది అంత ఈజీగా మనం ఆన్సర్ చేసే సబ్జెక్ట్ అయితే కాదమ్మా. కాబట్టి ఈ భాషా శిక్షణకి సంబంధించి 20 మార్కులు మనము ఎవరైతే ఈ 20 మార్కులకి 17 లేదా 18 మార్కులు అంటే 18 నుండి ఎవరైతే తెచ్చుకుంటారో, మినిమం 18 ఎవరైతే తెచ్చుకుంటారో వాళ్ళందరూ కూడా డిఎస్సి రేసులో ఉన్నట్టే, ఖచ్చితంగా జాబ్ సాధించి తీరుతారు. ఇది నేను ఎష్యూరెన్స్ ఇవ్వగలను. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఈ భాషా శిక్షణ అనేది మనం ఎలా చదువుకోవాలి, ఎక్కడి నుండి బిట్లు వస్తున్నాయి, ఇవన్నీ కూడా మనం క్లాసెస్ చెప్పేటప్పుడు మనకి క్లియర్గా మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి అప్పుడు అది ఫాలో అవుదామా. మొత్తం మీద ఏదేమైనప్పటికీ ఇక్కడ భాషా శిక్షణకి మనం ఖచ్చితంగా మనకి ఫ్రేమ్లో ఉండేటువంటి సబ్జెక్ట్, లిమిటేషన్లో ఉండేటువంటి సబ్జెక్ట్ అండి. కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనం ఎక్కువ మార్కులు వచ్చే సబ్జెక్టు. ఎందుకు ఎక్కువ మార్కులు వచ్చే సబ్జెక్ట్ అంటే ఖచ్చితంగా 20 మార్కులు అంటే 40 బిట్లు కదమ్మా. ఇక్కడ లిటరేచరు ప్లస్ వ్యాకరణం ప్లస్ పాఠ్యపుస్తక అంటే ఈ మూడింటిని సమానంగా 3 13 అని డివైడ్ చేసుకున్నా లేదు, మనకి ఇక్కడ ఒక 18 బిట్లు మనకు వస్తున్నాయి లిటరేచర్లో. అలాగే వ్యాకరణానికి సంబంధించి 18 అంటే మొత్తం 80 బిట్లమ్మా. 80 బిట్లు వస్తాయి ఇక్కడ, అంతే కదా. 80 బిట్లలో మనకి ఇక్కడ ఎన్ని 18 అంటే 36 బిట్లు. ఇక్కడ 36 బిట్లు వచ్చాయనుకోండి, 36. ఇంకా మిగతా మనకి ఎన్ని ఉన్నాయి, 80లో 36 తీసేస్తే ఇంకా 54 అమ్మా. ఈ 44 ఇక్కడ 22 బిట్లు, ఇక్కడ ఒక 22 బిట్లు వచ్చాయనుకోండి ఏమా. 22 మొత్తం 80 బిట్లు. కాబట్టి ఈ 36 మార్కులు మనం చదివేటప్పుడు లిటరేచర్ అనేది మనకి ఒక వాషన్ అమ్మ, అంటే లిమిటేషన్ ఉండదు. కవి రచన అన్నాడు, ఏ కవి ఇస్తాడో తెలియదు, ఏం రచన ఇస్తాడో తెలియదు. అలాగని మనం చదవకూడదని కాదండి, చదవాలి. ఎలా చదవాలి అని అంటే ఈ లిటరేచర్లో ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ మీద మొట్టమొదట అవగాహన పెంచుకొని అంటే ఇప్పుడు భారతీయ కావ్యశాస్త్రం ఉంది, ఈ కావ్యశాస్త్రం మీద మనం అవగాహన పెంచుకొని దాంట్లోంచి ఖచ్చితంగా 4 లేదా 5 బిట్లు వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ అలంకార్ నుండి 2 బిట్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే చంద్ నుండి 2 బిట్లు వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ భాషాబోలియా. అయితే భాషాబోలియా ఇది మొన్న టెట్లో 2 బిట్లు ఇచ్చేసి ఆపేశాడమ్మా. యాక్చువల్గా అయితే మనకి డిఎస్సికి గత పేపర్లో చూసుకున్నట్లయితే ఒక 6 నుండి 8 బిట్లు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి భాషాబోలియా. కాబట్టి ఖచ్చితంగా ఇలా ఇస్తాడని మనం చెప్పలేం, కానీ వాడు ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కొక్క ప్యాటర్న్ని ఫాలో అవుతున్నాడు. మనకి ఈ కావ్యశాస్త్రం అనేది ఒక లిమిటేషన్ ఉన్నటువంటి సబ్జెక్ట్ అన్నమాట, టాపిక్. అలంకార్ అనేది ఒక లిమిటేషన్ ఉన్నటువంటి టాపిక్. అలాగే చంద్ అనేది ఒక లిమిటేషన్ ఉన్నటువంటి టాపిక్. అలాగే భాషాబోలియా అనేది కూడా ఒక లిమిటేషన్ ఉన్నటువంటి మనం తయారు చేసుకోగలిగితే లిమిటేషన్ ఉన్నటువంటి టాపిక్ కదమ్మా. నెక్స్ట్ అలాగే ప్రాచీన సాహిత్యంలో కూడా కొంతవరకు అంటే హిందీ భాషాక వికాస్ అంటే ప్రాచీన సాహిత్యంలోని ఆదికాలు, భక్తికాలు, రీతికాలు ఇవి కూడా కొంత లిమిటేషన్. ఇక్కడ ఒక 6 బిట్లు ఇచ్చినట్లయితే ఈ ప్రాచీన సాహిత్యం నుండి ఒక 2 బిట్లు లేదా 3 బిట్లు వస్తాయమ్మా, 2 లేదా 3 బిట్లు. ఇకపోతే మనకి మిగిలిన బిట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆధునిక గద్య విధాయం, ఆధునిక సాహిత్యం నుండి వస్తాయమ్మా. ఈ ఆధునిక సాహిత్యం అనే దాంట్లో మళ్ళీ నాటకు, ఉపన్యాసు, నిబంధు, కహాని ఇవన్నీ ఉన్నాయి. వాటితో పాటుగా జీవని, ఆత్మకథ, రేఖాచిత్ర, యాత్రా వృత్తాంత్
ఏ మరి ఇవన్నీ ఉన్నాయమ్మా. మరి వాటి నుంచి ఎక్కడిస్తాడనేది మనం ఖచ్చితంగా చెప్పలేం. అందులోని చాలామంది లేఖకులు ఉంటారు, వాళ్ళ తాలూకా రచనలు ఉంటాయి. అంటే నాటకంలో వచ్చిన వాళ్ళు ఉపన్యాసాలు వస్తారు, ఉపన్యాసాలు వచ్చిన వాళ్ళు కహానీలు వస్తారు. మరి ఇవన్నీ మనం చదివేటప్పటికీ అయితే అందులో ముఖ్యం రచనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్లాగా చదువుకుంటాం. కాబట్టి దీని మీద టైము ఎక్కువ పెట్టి మిగతా సబ్జెక్ట్ని మనం వదిలేసాం అనుకోండి, అంటే దీన్ని చదవాలి, లిటరేచర్ చదువుకోవాలి. ఎప్పుడు ఇది లాస్ట్ ప్రయారిటీగా దీన్ని ఉంచుకొని మిగతావన్నీ కూడా కంప్లీట్గా చేసుకోవాలమ్మా. మిగతా వాటిని మనం కంప్లీట్ చేసుకున్నట్లయితే భాష, మరి హిందీ రాష్ట్ర భాష ఔర్ రాజభాషకే రూపమే హిందీ ఉంది, అందులోంచి ఖచ్చితంగా బిట్ వచ్చి తీరుతుందమ్మా. అలాగే లిపికి సంబంధించినటువంటి బిట్ ఒకటి వచ్చి తీరుతుందమ్మా. అలాగే హిందీ సమ్మేళనాలు ఏవైతే ఉన్నాయో వాటిలోంచి ఒక బిట్ వచ్చి తీరుతుందమ్మా. మరి ఈ విధంగా ఆ టాపిక్స్ ఏంటి అంటే లిమిటేషన్ ఉన్నటువంటి టాపిక్స్. మరి ఆ లిమిటేషన్ ఉన్నటువంటి టాపిక్స్ని మనం బాగా చదువుకొని ఈ ఆధునిక సాహిత్యకు వచ్చేటప్పటికి మహా అయితే మనకి 4 బిట్లు వస్తాయి. గట్టిగా అయితే మనకి 4 బిట్లు వస్తాయి. మరి ఆ 4 బిట్ల కోసం మనం టైం అంతా వేస్ట్ చేసుకొని మిగతావి మనం పెర్ఫెక్ట్గా చదవకపోతే మనం లాస్ అవుతాము. కాబట్టి ఈ విధంగా లిటరేచరు చదవాలి, లిటరేచర్లోని ప్రయారిటీ వారీగా చదువుకోవాలి, ఏది ప్రయారిటీ ఇచ్చుకుంటూ వెళ్ళాలనేది ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా మన 60 మార్కులకి ఎవరైతే 55 నుండి 55 ప్లస్ ఉండాలండి, 55 ప్లస్ ఉండాలండి. ఒకవేళ 55 ప్లస్ ఉండి మీకు టెట్లో ఒక 15 మార్క్స్ ఉన్నాయనుకోండి, 70 మార్క్స్ వరకు మీరు గెయిన్ అవ్వచ్చు. 70 మార్క్స్ మన సబ్జెక్ట్లోనే 70 మార్కులు తెచ్చుకుంటే ఈ మొత్తం 20 మార్కుల్లో కనీసం ఒక 10 మార్కులు మనం తెచ్చుకోగలిగినా, అంటే మీరు అంటే చదివి అక్కడ ప్రజెంటేషన్లో ఏమైనా తప్పు చేసినా 10 మార్కులు మినిమం అనుకుందా అండి. మనం తప్పులు పెట్టినా 10 మార్కులు వేసుకున్న 80 మార్కులు టార్గెట్తో మనం ఖచ్చితంగా ఒక పోస్ట్ ఉన్నా 2 పోస్టులున్నా మనం ఖచ్చితంగా జాబ్ సాధించి తీరుతాం. కాబట్టి ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. అంటే అలాగని 80తో ఆగిపోమని కాదమ్మా. నేను ఇక్కడ మినిమం 10 మార్కులు అనేవి అందులో వేస్తున్నాను. అంతకన్నా ఎక్కువ రావచ్చు. 15 మార్కులు తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు, లేకపోతే అందులో 17, 18 తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు. ఎటొచ్చి మనకి ఇవి కూడా ఒక రకంగా డిసైడింగ్ ఫ్యాక్టరే. ఎందుకంటే అందరూ తప్పులు చేస్తే ఎవరైతే అందులో కరెక్ట్గా చేస్తారో వాళ్ళు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఏ విధంగా చదువుకోవాలనేది మనం ప్లాన్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ మన సబ్జెక్ట్కి ఎలాగైతే ప్రయారిటీ ఇచ్చుకున్నామో ఇక్కడ కూడా అదే ప్రయారిటీ ఇచ్చుకుంటూ మనం వెళ్ళినట్లయితే మనం సక్సెస్ అనేది ఈజీగా సాధించవచ్చమ్మా. ఇది ఈ విధంగా మనం డిఎస్సి ప్లానింగ్ అనేది ఈ విధంగా మన సబ్జెక్ట్ అనేది చదువుకుంటూ వెళ్తే మనం ఈజీగా సక్సెస్ అవ్వచ్చమ్మా. ఇది మరి సబ్జెక్టు ఎలా చదవాలి, మరి ఎంత టైం చదవాలి, ఎంత టైము డిఎస్సి కోసం చదవాలి అంటే అది మన చేతిలో ఉంటుందమ్మా, మన మీద ఆధారపడి ఉంటుంది. మరి గంట కూర్చొని చదువుకున్నా లేదా 2 గంటలు కూర్చొని చదువుకున్నా పర్ఫెక్ట్గా చదువుకుంటే చాలా బాగుంటుందమ్మా. అలా కాకుండా ఏదో ఆ టాపిక్ కంప్లీట్ చేయాలి కాబట్టి కంప్లీట్ చేసుకుంటున్నాను అంటే ఈరోజు అది టైం టేబుల్ ఉంది కాబట్టి దాన్ని పూర్తి చేసేయాలన్న ఉద్దేశంతో అర్థం కాకుండా ఇంట్రెస్ట్ లేకుండా నువ్వు 4 గంటలకు కూర్చున్నా అది సుఖము లేనటువంటి, దానివల్ల ప్రయోజనం లేనటువంటి స్టడీ అవుతుందమ్మా. కాబట్టి ఇవన్నీ గుర్తుంచుకొని మనం ప్రిపరేషన్ అనేది మనం మొదలుపెట్టుకోండి. అయితే ఏ టైంలో ఏది చదువుకోవాలనేది మీరు ప్లానింగ్ చేసుకోండి. ఏ సబ్జెక్టు మనం వీక్గా ఉన్నామో ఆ సబ్జెక్టు మీద ఎక్కువగా ఫోకస్ చేసుకుంటూ ఇప్పుడు ఇక్కడ మనం ఏ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో ఏ సబ్జెక్ట్ని ఎక్కువగా టైం కేటాయించాలి, ఏ సబ్జెక్ట్ని ఎలా చదవాలి అనేది ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. కాబట్టి దాన్ని ప్లాన్ చేసుకొని ముందుకుండా మనం ఒక గతంలో జరిగినటువంటి డిఎస్సి పేపర్లు కానీ టెట్ పేపర్ని కానీ దగ్గర పెట్టుకొని 1-2 పేపర్లను దగ్గర పెట్టుకొని ఎందులోంచి ఎక్కువగా ఏ టాపిక్స్ నుంచి బిట్లు ఎన్ని వస్తున్నాయి, లిటరేచర్లో ఎన్ని వస్తున్నాయి, వ్యాకరణంలో ఎన్ని వస్తున్నాయి, పాఠ్యపుస్తకంలోంచి ఎన్ని వస్తున్నాయి,
నెక్స్ట్ భాషా శిక్షణలో ఎలా వస్తున్నాయి, ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా మార్కులు వస్తున్నాయి అనేది బిట్ ఏ విధంగా ఫ్రేమ్ చేస్తున్నాడు అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండమ్మా. దానివల్ల మనకు ఒక అవగాహన వస్తుంది. ఆ అవగాహనతో ఏ సబ్జెక్ట్ని ఎంతవరకు ప్రయారిటీ ఇస్తూ చదవాలి, ఎంత టైం కేటాయించాలి అనేది మనం ప్లాన్ చేసుకున్నట్లయితే మనం ఈజీగా సక్సెస్ అవుతామా. అయితే ముఖ్యంగా అందరూ ఇబ్బంది పడే మరొక టాపిక్ ఏంటి అంటే సబ్జెక్టు జీకే అండ్ కరెంట్ అఫైర్స్. సార్ ఇది ఎంత చదివినా గుర్తుండట్లేదు, ఏది ఇస్తాడో తెలియదు, మరి అందులో జీకేకి సంబంధించి 5 మార్కులు, కరెంట్ అఫైర్స్ సంబంధించి 5 మార్కులు. దీన్ని మీకు అవకాశం ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్ ఎవరైనా దగ్గరలో ఉన్నట్లయితే ఇద్దరూ కూడా కూర్చొని రోజుకు ఒక టాపిక్ అనుకుంటూ ఆ టాపిక్ని రివిజన్ చేసుకునే విధంగా, అంటే డిస్కస్ చేసే విధంగా చదువుకోండమ్మా. అయితే ఇక్కడ ఇక్కడ 2 మంత్స్ మనం మొట్టమొదటి ఏదైతే 60 మార్కులకి చదువుకోమని చెప్పామో, ఈ 2 మంత్స్‌లో అప్పుడప్పుడు మనం ఏం చేస్తాం అంటే రోజుకు ఒక టాపిక్, ఒక చిన్న టాపిక్‌ని జీకేకి సంబంధించి, జీకే కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి, కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి ఒక 5 బిట్లు తయారు చేయడం, లేకపోతే ఒక 10 బిట్లు రాసుకోవడం. అలాగే జీకేకి సంబంధించి ఒక చిన్న టాపిక్‌ని మన ఫ్రెండ్స్‌తో డిస్కస్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నట్లయితే ఒక పక్క మన సబ్జెక్ట్‌తో పాటుగా అక్కడ ఏదైతే వ్యాస్ట్ సబ్జెక్ట్ ఉందో ఆ వ్యాస్ట్ సబ్జెక్ట్‌ని కూడా మనం ఒకసారి చదువుకునే అవకాశం ఉంటుంది. తర్వాత 2 మంత్స్‌లో మళ్ళీ మనం ఆ జీకే కరెంట్ అఫైర్స్‌ని ఒకసారి రివిజన్ చేసుకునే అవకాశం ఉంటుందమ్మా. ఈ విధంగా మనం ప్లాన్ చేసుకొని చదువుకుంటే హ్యాపీగా మనం ఎటువంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా ఒక పోస్ట్ ఉన్నా, 2 పోస్టులున్నా, పోస్టులతో సంబంధం లేకుండా నువ్వు ఉద్యోగము హ్యాపీగా సాధించవచ్చమ్మా. ఓకేనా? మరి ఇది అందరికీ, ఈ అనాలిసిస్ అందరికీ నచ్చిందనుకుంటాను. నచ్చితే మన వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండమ్మా. మరి దానివలన మరి మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరిన్ని చేయడానికి మరి నేను ప్రయత్నం చేస్తాను. మీకు ఎంతవరకు ఎలా డిఎస్సికి ఏ విధంగా చదివితే బాగుంటుంది అనేది నేను ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ ఉంటాను. కాబట్టి మన వీడియోని అందరూ కూడా లైక్ చేయండమ్మా, షేర్ చేయండి. మరి మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆల్ ద బెస్ట్ అమ్మా.